ఎంజాయింగ్ హాలిడేస్. నేషనల్ కారు నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. వేరే లెవెల్ ఉంది బిల్డింగ్ మాత్రం. ఆ వెహికల్ టెస్లా, నాకు చాలా ఇష్టం ఈ కారు. స్క్రీన్ మీద చూడండి, ఎదురు మనుషులు వెళ్తున్నారు చెప్పేస్తుంది, పక్కనే కార్లు మొత్తం చూపించేస్తుంది. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు దుబాయ్లో సరదాగా బయటికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఐన్ దుబాయ్కి వెళ్తున్నాం, అట్నుంచి ఆ పామ్ జుమేరా అయినా దాని పేరు, పామ్ జుమేరా, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అలానే ఏమైనా మంచి ఫుడ్ కూడా తిందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో జైంట్ విల్లా ఎంత పెద్దదో చూడండి. ఇది దీనికన్నా పెద్దది ఎక్కడ ఉంటదండి? లండనా? ఇదే పెద్దదా వరల్డ్ లో? అబ్బా, దీంట్లో సగం ఉంటది అన్నమాట లండన్ది. ఇదే పెద్ద జైంట్ విల్ మనకి వరల్డ్ లో. సైకిల్ కి ఉంటాయి కదండి, అలా ఉన్నాయి ఓసలు, టైర్ కి మధ్యలో రిమ్కి మధ్యలో ఓసలు ఉన్నట్టు. దగ్గర నుంచి చూడండి ఎంత ఉందో. ఇక్కడ పాస్తా మామ అని ఉంది. మన ఇండియా వాళ్ళు పెట్టారేమో. చాలా పెద్ద పెద్ద కెఫేలు ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం కూడా. ఓ ఎంత పెద్దగా ఉందరా బాబు. అదిగోండి ఐన్ దుబాయ్, అక్కడ ఇలా ఉందన్నమాట, చాలా పెద్దది. నేను దాని పక్కన నిలబడితే ఎంత ఉంటుంది తెలుసా? ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి. స్కై డైవింగ్ అదిగో దూకాడు ఇప్పుడే పైనుంచి. సైడ్ వ్యూ చూడండి, చాలా పెద్దది ఇది. ఏమో అనుకున్నాను, దూరం నుంచి చూసి ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను. జీ వ్యాగన్ చూడండి ఎలా డిస్ప్లే చేశాడో, రాళ్ళు పెట్టి ఆఫ్ రోడింగ్కి బాగుంటుంది అని చెప్పి సింబాలిక్గా. కలర్ కూడా ఉందో చూడండి, వేరే లెవెల్. జీ వ్యాగన్ నా ఫేవరెట్ కారు, ఎక్కితే చాలనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే. మెర్సిడీస్ బెంజ్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, సూపర్. ఆ టైర్ చూడండి ఎంత ఉందో, కలర్ హైలైట్ మెయిన్. ఎంట్రన్స్కి దగ్గరలో ఉన్నాము. ఆ స్తంభం చూడండి ఎంత ఉందో, ఏదో మనకి సైకిల్ ఇవి ఉంటాయి చూడండి ఓసలు చిన్నప్పుడు, అలా ఉందన్నమాట. ఆ పైకి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇలాగా చిన్న చిన్న లాబీల్లో ఉన్నాయి అన్నమాట. అదిగోండి అలాగా చూడడానికి మనం దూరం నుంచి ఏదో జైంట్ వీల్ సీట్లా ఉంది కాబట్టి చాలా పెద్దది ఇది. అందులో కనీసం ఒక 20 మంది అయినా సరిపోతారు. అలాగా వన్ బై వన్ అలా తిరుగుతుంది అనమాట. రైట్ వీళ్ళని పారాషూట్ వాళ్ళని దింపి వెళ్ళి అనమాట. ఇదిగోండి పారాషూట్ వాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారు చూడండి, 4 ఉన్నారు ఒకటే చోట, 4. ఇదిగోండి వాళ్ళని దింపేసి ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇది చెయ్యాలంటే అది పారాషూట్ 50,000 అంట ఒక్కరికి. ఆలోచన దుబాయ్తో. కారు నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. ఓడి అమ్మ, అది బోటు, ఈ జెట్స్కి ఉంటుంది చూసారా ఇలాగా, అలాంటిదే కారు షేప్లో అనమాట. కానీ చూడడానికి మనకి నిజం కారు వాటర్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడే మేము మెరీనాలో ఒక పార్కింగ్కి వచ్చాం, కారు పార్క్ చేసి బయటికి వెళ్దామని. జీ వ్యాగన్, టెస్లా, ల్యాంబోర్గిని, మస్టాంగ్, పోర్షే. ఇదిగోండి ఇక్కడ ఒక జీ వ్యాగన్, ఇదొక పోర్షే. ఎంత ఉందిరా బాబు, పొట్టిగా ఉంది. ఎలా కూర్చుంటారో కూడా తెలియదు అయ్యా ఇందులో. వీటితో పాటు ఎప్పుడెప్పుడు చూస్తాను రా అని అనుకున్న కారు రోల్స్ రాయ్స్, వేరే లెవెల్ కార్ అయ్యా. చూడండి ఎలా ఉందో, మ్యాడ్. టైర్లు చూడండి, ఆర్ఆర్ రోల్స్ రాయ్స్ మ్యాన్సరీ. ఎవరో ఒక అమ్మాయి అలా రెక్కలు పైకెత్తి నిలబడినట్టుంది, ఏంజిల్. ఇలా లాగితే కిందకి వెళ్ళిపోవడం ఏదో జరుగుద్ది ఇది. ఇప్పుడు చూపించిన రోల్స్ రాయ్స్ కారు, ఆ మోడలు ఇండియాలో కొనాలంటే 7 to 11 crores ఉంటుంది. 7 నుంచి 11 కోట్లు ఒక కారు, అట్లా ఉంటుంది. మళ్ళీ ఉంటుంది కలర్ కూడా చూసారు. ఇక్కడ ఇవన్నీ కూడా యాట్లు ఉన్నాయి అన్నమాట. కావాలంటే రెంట్కి తీసుకుని ఈ వాటర్లో అలా తిప్పుతాడు మొత్తం ఈ బిల్డింగుల మధ్యలో. రే బిల్డింగ్ ఏంట్రా ఎలా తిరిగింది వంకరగా. చూడండి నార్మల్గా అయితే బిల్డింగ్ ఇలా స్ట్రైట్ చూడండి, ఇలా ఏదో ఇలా తిరుక్కుంటూ వెళ్ళింది. ఆర్కిటెక్చర్ అలా డిజైన్ చేశాడు. పెద్ద పెద్ద సౌండ్ పార్టీలన్నీ కూడా ఇలా యాట్లు కొనేసుకుని వాళ్ళు పెట్టుకుని ఇక నీళ్ళల్లో ఇల్లు లాగా అనమాట. చక్కగా అందులో పెట్రోల్, అందులో డీజిల్ కొడతారో మరి ఏం కొడతారో కొట్టించుకుని హ్యాపీగా అలా తిరుగుతూ ఉంటారు. ఇంకా దానికి ముందే ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డుకి అటు ఇటు బిల్డింగులు చూడండి ఎంతెంత ఉన్నాయో, అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు అనమాట. ఇక్కడేమో ఆ యాట్లు ఎక్కే ప్లేసు, వెనక మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగులు. ఇప్పుడు యాట్ ఎక్కడానికి వెళ్తున్నాం.
మురళి గారు కొంచెం భయం వేస్తుంది, పర్లేదంటారా? అప్పుడు భయం. మీరు కూడా పని చేయండి, నాకులా కళ్ళు మూసుకోండి. కెమెరా ఆన్ ఉంటుంది కదా, పర్లేదు. ఆ కెమెరా ఇండియాలో కెమెరాలో వీడియో చూసుకుందాం. ఇదిగోండి ఇలాంటిది ఎక్కుతాం అనుకోండి ఇప్పుడు మనం. ఇంకోటేమో అది ఆ టైపు ఇలాగా, ఇంకోటి ఇంకా పెద్దదేమో అది. చిన్నదైతే ఒక రేటు, పెద్దది ఇంకా పెద్దదైతే ఇంకా ఎక్కువ రేట్ అనమాట. ఎక్కరా బాబు జాగ్రత్తగా. నైస్ రా. ఎక్కిసాం రే. ఇక్కడ గేలాలు వేసుకోవడానికి ఉన్నాయిరా. ఇదిగోండి ఇలా ఉందన్నమాట బోటు. ఇదిగోండి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి డ్రైవర్ సీట్ అనమాట. యాక్సిలరేటర్లు ఏం లేవేంటి ఇక్కడ, బ్రేకులుని. అదిగోండి ఇదిగోండి ఇవే అన్నీ నాకు తెలిసి ఇవే. స్పీడు స్లో అన్నీ కూడా ఇవే. బా ఆ బోట్ చూసారు ఎలా ఉందో, చాలా పెద్దది. తీస్తున్నాడు ఇప్పుడు బయటికి. ఒక 10 మంది 15 మంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు హ్యాపీగా అలాంటిది మాట్లాడుకుని వెళ్ళిపోవడం సుఖం. ఎందుకంటే ఈజీగా అందులో 15 మంది అయినా అలౌ చేస్తారు పెద్ద పెద్ద ఆటల్లో. ఇదైతే 50 మంది. అక్కడ ఉన్నాయి అయితే అదిగోండి అక్కడ పైన ఎక్కి ఎన్నైనా ఆస్వాదిస్తున్నారు చూడండి. అలాంటివి అయితే ఒక 20 మంది దాకా ఎక్కచ్చు. ఇప్పుడే మన క్యాప్టెన్ వచ్చాడు, స్టార్ట్ చేస్తున్నాడు బోట్ని. ఇదిగోండి ఇలాగా కిందకు కూడా వెళ్ళొచ్చు మనం కావాలనుకుంటే. కిందకి వెళ్తే ఓ ఓ ఇక్కడ ఛార్జింగు, కూర్చోడానికి మంచం కూడా ఉంది. ఇక్కడ నుంచి చూడొచ్చు బయటికి. వాటర్ బాటిళ్ళు, ఓవెను అన్నీ, కిచెన్, వాష్రూమ్ కూడా ఉన్నట్టుంది. ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లైఫ్ జాకెట్లు అన్నీ. చక్కగా పడుకుని కూడా చిల్ అవ్వచ్చు ఇందులో ఒక 4 గంటలు తీసుకుని. వాష్రూమ్ చూడండి ఎంత ఉందో. అన్నీ ఉన్నాయి ఈ ఆటలో. ఇలా ఎక్కేచ్చు పైకి. అరే నువ్వు కళ్ళజోడు తీరా బాబు, చాలా యాక్ట్ చేస్తున్నావు. కూర్చో కూర్చో కూర్చో. ఫోన్లు జాగ్రత్త, నా ఫోనే. బాగుంది ఇక్కడ యాట్లో ఇలా కూర్చుని. మనం ఇంకా ఆవిడ బట్టలు వేసుకుని కూర్చున్నాం కానీ ఇక్కడ చాలా మంది ఎండలో అలా ఆస్వాదిస్తున్నారు. దీనికి మనకు పోటీయా? మనం ఇప్పుడు దాకా గాల్లో ఫ్లైట్ల నుంచి దూకేయడం చూసాం కదా, పారాషూట్లు వేసుకున్నా. అన్నీ కూడా ఎక్కడి నుంచే మొదలు. స్కై డైవ్ దుబాయ్, ఈ లోపలే వెళ్తే ట్రైనింగ్ అయ్యి ఇచ్చి దింపుతారనమాట కిందకి పైనుంచి. అదే అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ యాట్లు ఉన్నాయే. ఇక్కడ మొత్తం ఇంకా ఇక్కడ చాలా యాట్లు ఉన్నాయి. ఇది హార్బరా? ఇది హార్బర్ అంట. ఇక్కడ కూడా ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వచ్చి ఎక్కచ్చు కావాలనుకుంటే. కానీ కొంతమంది బార్గైనింగ్ చేస్తే తగ్గుతున్నారు, కొంతమంది తగ్గట్లా. అదిగోండి అక్కడ ఫ్లైట్లో జనాలు ఎక్కుతున్నారు చూడండి పైకి. ఇదిగోండి పైకి ఎక్కుతున్నారు. ఓ ఓ ఓ ఓ కదిలిపోతున్నారు. అదిగోండి వాళ్ళు ఇప్పుడు పైకి ఎక్కి గాల్లోకి వెళ్ళి కింద దూకేస్తారు. మామూలుగా 500 అంట దానికి. 50,000 నీళ్ళ మధ్యలో పెట్రోల్ బంకు. ఎందుకనుకున్నారు ఈ యాట్లు ఇవన్నీ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ అక్కడ. ఇప్పుడే సముద్రంలోకి స్లోగా ఎంటర్ అవుతున్నాం. ఊగుతుంది ఇలా 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 ఊగుతుంది. దుబాయ్లో ఉన్న సగం పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూడండి. అక్కడి నుంచి వచ్చాం మనం ఆ బిల్డింగ్ దగ్గర నుండి. ఫస్ట్ ఆ జైంట్ వీల్ చూసాం. ఆ జైంట్ వీల్ తర్వాత చూడండి ఇవన్నీ కనబడుతున్నాయి అన్నమాట ఇక్కడ నుంచి, ఈ ఆటలో నుంచి. వెనక బిల్డింగులు చూడండి. ఓడి అమ్మా, చూసారా వెనక మొత్తం ఈ మూల నుంచి ఈ మూల వరకు అన్ని బిల్డింగ్లే అన్నమాట. మనం ఆ చివరి మొదలుపెట్టి అలా టర్నింగ్ తిరిగాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అటు ఇటు బిల్డింగ్లు ఉన్నాయి, మధ్యలో నుంచి మన బోటు వెళ్తుంది. కొంచెం నీళ్ళలో కూడా వచ్చాం. ఇప్పుడు దాకా అక్కడ ఎండలో ఉన్నాం. మనకి ఇక్కడ కేరళలో చూసే బోట్లు కూడా ఉన్నాయి. ఇండియా గుర్తొచ్చేసింది దెబ్బకి నాకు అది చూడగానే. నేను రెస్టారెంట్ అనుకుంటున్నాను, బోట్ అంటే అది. ఇది చూడండి, ఈ బోట్ చూడండి. ఒకటి ఆ బోటు చూడండి, వేరే లెవెల్ ఉంది ఆ బోటు. కింద మొత్తం ఖాళీ. భలే ఉంది బోట్ ఇది మాత్రం. ఇదే వ్యూ నైట్ అయితే అటు ఇటు కూడా లైట్లతో అది ఇంకా బాగుంటుంది. మనకు వీడియో తీయడానికి పగలే బాగుంటుంది అని చెప్పేసి ఇలా వచ్చాం. మీరు నైట్ అయినా రావచ్చు ఎవరైనా దుబాయ్ వచ్చేవాళ్ళు ఉంటే. చైనా వాళ్ళు బోట్ అనుకుంటే అది మొత్తం డెకరేట్ చేసేసారు. నువ్వేంట్రా? చిల్లింగ్, ఎంజాయింగ్ హాలిడేస్. బాగానే బాగుంది, బాగా చేస్తున్నాం.
ఆ బిల్డింగ్ల కలర్లు చూడండి, చాలా బాగుంది చూడడానికి. ఈ అన్ని బిల్డింగుల్లో కూడా అది కొంచెం యూనిక్గా కనబడుతుంది అనమాట. ఇవన్నీ గ్లాసులు అద్దాలు ఉన్నాయి కదా, అది గోల్డ్ కలర్లో చాలా బాగుంది. మనం కేరళలో కూడా ఇలాగే తిరిగాం బోట్లో, కాకపోతే ఈ బోటు కాదు, ఈ టైప్ వేరే బోటు. అదంతా కూడా నేచర్ అందాలను చూస్తూ తిరిగాం. కానీ ఇక్కడ మ్యాన్ మేడ్ బ్యూటీస్ అనమాట. ఇవన్నీ కూడా మనుషులు సృష్టించిన అందాలు ఇవన్నీ. ఇవి చూసుకుంటూ తిరగడం అనమాట దీని ఉద్దేశం. ఇక్కడ హడావిడి అలా ఉంది. ఈ టనలు సముద్రం కింద, పైన మొత్తం వాటర్ ఉంటుంది అనమాట. మనం ఆ పామ్ జుమేరా వెళ్తున్నప్పుడు ఈ వాటర్లో ఇంచే ఆ ఏరియాకి వెళ్తున్నాం. ఇదిగోండి మీకు కనిపించేదే పామ్ అట్లాంటిస్ 7 స్టార్ హోటల్. ఈ బిల్డింగ్ నేను చాలా సార్లు చూసా, కానీ ఎప్పుడు టీవీలో చూడటమే. కానీ మామూలుగా యూట్యూబ్లోకి వెళ్ళి దుబాయ్ అని కొడితే మీకు ఫస్ట్ ఈ బిల్డింగ్ వస్తుంది చూడండి. వేరే లెవెల్ ఉంది బిల్డింగ్ మాత్రం. ఏం పేరు దీని పేరు? అట్లాంటిస్. చాలా 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 బాగుంది. దుబాయ్ ఇటు పక్క వచ్చేసరికి మీకు మొత్తం బీచ్, దాని ఆపోజిట్లోనే ఇది ఉందన్నమాట. బేసిక్గా ఇది ఒక ఐలాండ్లో ఉంది. పామ్ మనకి ఆకుల్లాగా, ఆకులు ఇలా ఉంటాయి కదా, ఆకులకి పైన ఇలా కర్వ్ ఒకటి ఉంటది. ఆ కర్వ్ ఇది. మేము ఆ కర్వ్ మీద ఉన్నాం ఇప్పుడు. మనం అయితే సముద్రంలో ఉన్నాం. అవునవును, 2 హెలికాప్టర్లు ఒకేసారి, కింద ఒకటి పైన ఒకటి. ఈ బిల్డింగ్ చూసారా, ఏదో బాక్సులు లాగా ఒకదాని మీద ఒకటి నిలబెట్టినట్టు ఎలా ఉందో. ఇది ఆ అట్లాంటిస్ పక్కనే ఉందన్నమాట. ఇది కూడా అట్లాంటిస్ 2 అంటే ఇదిగోండి అట్లాంటిస్ ద రాయల్ దుబాయ్ అని ఉంది. అసలు ఆర్కిటెక్చర్ చూడండి, ఒక బిల్డింగ్ మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు ఎలా ఉందో. ఎలా రా బాబు గడేస్తున్నారు మీరు ఇవన్నీ. అదే అద్భుతం అనుకుంటే ఇది అంతకు మించుంది. ఇదిగోండి దగ్గర నుండి ఎలా ఉందో. దూరం నుంచి ఏదో చిన్నగా కనబడింది, కానీ దగ్గర నుంచి చాలా పెద్దది ఇది. అలా 1, 2, 3 అలా బాక్సులు అనమాట. దూరం నుంచి అయితే ఇంకా బాక్సులు ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టినట్టే ఉంది. ఇప్పుడే ఇంటికి వచ్చాం. రంజనీ గారు మా కోసం చూడండి ఎన్ని వండారో. చారు, పొగల చారు, పలావ్ చేశారు, కొబ్బరన్నం అండి, వైట్ రైస్ అండి. తిని పలావులు, బిర్యానీలు వచ్చాక కొబ్బరన్నం అయితే బాగుంటుంది. మటన్ కర్రీ ఇక్కడ వచ్చేసరికి ఇదేంటండి ఇది? మురళి గారికా? బ్రౌన్ రైస్. మంచి హెల్త్ ఫ్రీక్ అండి మీరు పాపం. ఈయనకేమో ఈరోజు తినరు. వెజ్ చిక్కుడుకాయ పప్పు. ఇది ఏదేంటండి ఇది పప్పు. నువ్వు తినేసావా? నీ ఛానల్ లింక్ నేను పెట్టలేదంట. కింద కామెంట్లు ఎన్ని మంది తిట్టారో తెలుసా నన్ను. ఛానల్ లింక్ పెడతామని మోసం చేసేస్తావా మాయా, ఇలా వచ్చినాయండి కామెంట్లు. ఈరోజు నువ్వు నేను వీడియో చేద్దాం సరేనా? లంచ్ చేసేసి ఆ ఎండకి ఫుల్ నిద్ర వచ్చింది, ఫుల్ స్లీప్ వేసేసి ఇప్పుడే లెగిసి అలా బయటకు వచ్చాం. అయితే మీకు ఇప్పుడు ఒక కారు చూపిస్తాను. ఒకప్పుడు వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ కారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని మీద ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. చూపిస్తాను ఎందుకంటే దాన్ని చూపిస్తా, కారు చూపిస్తా. కానీ తోపు ఉందిలే బండి. ఇదిగోండి ఆ వెహికల్ టెస్లా. నాకు చాలా ఇష్టం ఈ కారు. లోపలికి ఎక్కి చూద్దాం ఎలా ఉందో. ఇది పట్టుకుని ఇలా లాగితే డోర్ ఓపెన్ అయిపోతుంది. స్క్రీన్ మీద చూడండి ఎదురు మనుషులు వెళ్తున్నారు చెప్పేస్తుంది. పక్కనే కార్లు మొత్తం చూపించేస్తుంది. గేర్ బాక్స్ కానీ ఆ న్యూట్రల్ ఇలాంటివి ఏమి ఉండవండి, ఏవి లేవన్నమాట. డోర్ అన్లాక్ చేయడానికి లివర్ లాంటివి ఏం లేవు. ఈ బటన్ నొక్కితే అన్లాక్ అవుతుందంట. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది చూసారా మీకు, అయ్యే న్యూట్రల్, పార్కింగ్, డ్రైవ్ మోడ్ అన్నీ ఆ బటనే అనమాట. అది లివర్ కిందకంటే దాన్ని బట్టి మారుతూ ఉన్నాయి. పార్కింగ్ చూడండి ఎంత క్లియర్గా చూపించేస్తుందో. లైన్ కరెక్ట్గా, ఇంకా కొంచెం కూడా తేడా రాదు, స్కేల్తో గీసినట్టే. అన్లాక్ చలో. ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయామా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.